ఒకరోజు ఒక రైతు ధర్మరాజు దగ్గరికి వచ్చి ప్రణమిల్లి, మహాప్రభు, నాకు వ్యవసాయం చేయడానికి 2 మంచి ఎద్దులు అవసరం. మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అని వేడుకుంటాడు. ఆ సమయానికి సాయంత్రం అయిపోవడంతో ధర్మరాజు ఆ రైతుతో రేపు తెల్లవారగానే రమ్మని, అప్పుడు తనకు అవసరమైన 2 ఎద్దుల్ని అప్పగిస్తానని చెబుతాడు. ఇదంతా పక్కనే ఉండి వింటున్న భీముడు ఒక్కసారిగా పగలబడి నవ్వుతాడు. ఆ నవ్వు చూసి ధర్మరాజుకి ఆశ్చర్యం కలుగుతుంది. భీమా, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నీ నవ్వు నాకు అర్థం కావడం లేదు. ఇంకా చెప్పాలి అంటే అది నాకు అవమానంగా కూడా అనిపిస్తుంది అని అన్నాడు. దానికి భీముడు వినయంగా ఇలా చెప్పాడు. అన్నయ్య, నన్ను క్షమించండి. నేను నవ్వినది మీ మాటల పట్ల కాదు, మీరు కాలాన్ని ఎలా నమ్ముకుని ఉన్నారో చూసి నవ్వాను. ధర్మరాజు ఆ మాటలు విని మరింత ఆలోచనలో పడతాడు. అది ఏమిటి భీమా, నీవు అలా ఎందుకు అంటున్నావు? పూర్తి వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు భీముడు ఇలా వివరిస్తాడు. అన్నయ్య, రేపేమవుతుందో మనకు తెలియదు. మనం రేపు ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు ఆ రైతుని రేపురా అని ఎలా చెప్పగలిగారు? ఇప్పుడు చేయగలిగేది వెంటనే చేయాలి. ఈ క్షణాన్ని వృధా చేయకూడదు అని చెప్పాడు. భీముడి మాటలు వినగానే ధర్మరాజుకి తన తప్పు అర్థమైంది. వెంటనే ఆ రైతుకి 2 మంచి ఎద్దులిచ్చి పంపిస్తాడు. అతడి జ్ఞానాన్ని అభినందిస్తూ భీముడితో, నీ మాటలు నన్ను మరింత జాగ్రత్తగా ఆలోచించేలా చేశాయి భీమా, ధన్యవాదాలు అని చెబుతాడు.